షాబాద్ ఆరుగురి హత్య ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సూరిబాబు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సూరిబాబు చెప్పండి. రంగారెడ్డి జిల్లా షాబాద్ ప్రాంతంలో నిందితుడు రాజ్కుమార్ ఆరుగురిని హతమార్చి పరారయ్యాడు. దీనికి సంబంధించి ఎవరైతే మృతులు ఉంటారో మృతుల కుటుంబ సభ్యులందరూ కూడా షాబాద్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళన చేపడుతున్నారు. ఈ ఆందోళన నేపథ్యంలోనే మొత్తం కూడా ట్రాఫిక్ స్తంభించిపోయింది. రహదారిపై ప్రధానంగా కిలోమీటర్ల మేర లారీలన్నీ కూడా క్యూ కట్టిన పరిస్థితుంది. అయితే వీళ్ళు ఎవరైతే షాబాద్ రహదారిపై ఆందోళన చేపడుతున్నారో నిన్న అర్ధరాత్రి నిందితుడు రాజ్కుమార్ ఒక ఇంట్లో ముగ్గురిని అత్యంత కిరాతకంగా కత్తితో చంపిన పరిస్థితి ఉంది. వాళ్ళకి సంబంధించి బంధువులు, ఇరుగు పొరుగు వారు, గ్రామస్తులందరూ కూడా ఇక్కడికి చేరుకుని ఆందోళన చేపడుతున్నారు. పోలీసులు అందరూ కూడా ఎవరైతే నిందితుడు రాజ్కుమార్ ఉన్నారో ఆయన్ని పట్టించి తమకు అప్పగించాలని లేదనే చట్ట ప్రకారం శిక్షించాలని కూడా వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. గత రాత్రి ఒక ఆరుగురిని ఆయన అత్యంత కిరాతకంగా చంపితే ఇప్పటి వరకు కూడా నిందితుడు రాజ్కుమార్ని పట్టుకోకపోవడానికి పోలీసుల నిర్లక్ష్య వైఖరే కారణమంటూ వాళ్ళు ప్రధానంగా ఆరోపిస్తూ ఇక్కడ పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నారు. పోలీసులకి సంబంధించి ముందుగానే గతంలో ఒక కేసు ఆయనపై బుక్ చేశామని, ఆ కేసు విషయంలో కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే ఆయన బయటికి తిరుగుతున్నాడని, ఈ బయటికి తిరగడంతోనే గత రాత్రి అత్యంత కిరాతకంగా క్రూరంగా హత్య చేశాడని, ఈ హత్యకు గల ప్రధాన కారణం ఏంటంటే అతను సైకోలుగా ప్రవర్తిస్తూ ఎప్పటికప్పుడు మహిళల పట్ల ఇలా బిహేవ్ చేస్తారని కూడా ఈ మృతులకు సంబంధించి బంధువులు ఆరోపిస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున చేరుకోవడంతో పోలీసులందరూ కూడా పటిష్ట బందోబస్తును నిర్వహిస్తూ ఇక్కడ ఏదైనా శాంతి భద్రతలు విఘాతం కలగకుండా కూడా ఇక్కడ చూస్తున్న పరిస్థితి ఉంది. ఎవరైతే ఇక్కడ ఆందోళన చేపడుతున్నా ఆందోళనకారులందరూ కూడా రోడ్డుపైన రహదారిపైన మొత్తం కూడా ఆందోళన నిర్వహిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని కూడా కోరుతున్నారు. రహదారిపైన మొత్తం కూడా మన కిలోమీటర్ల మేర మనం చూసుకోవచ్చు లారీలు అనేవి కనిపిస్తున్నాయి. మరోవైపు ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి మీడియాకు వివరాలు వెల్లడించారు. అలాగే డీసీపీ యోగేష్ గౌతమ్, సిఐ కాంతారెడ్డి నిన్నటి నుంచి కూడా ఈ కేసుకు సంబంధించి మృతదేహాలన్నీ కూడా సేకరించడం, అలాగే శవ పరీక్షల కోసం వివిధ ఆసుపత్రులకి తరలించి లోతైన దర్యాప్తును కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు దీనికి సంబంధించి కేసును ఎవరైతే నిందితుడు రాజ్కుమార్ ఉన్నారో ఆయన పట్టుకునేందుకు 7 బృందాలు గాలిస్తున్నాయని కూడా ఆయన చెప్పారు. ఎప్పుడైతే పట్టుకునేందుకు కూడా అన్ని రకాలుగా చర్యలు చేపడుతున్నామని కూడా ఆయన వెల్లడించిన పరిస్థితి ఉంది. అయితే మన విజువల్స్లో కూడా స్పష్టంగా చూసుకోవచ్చు. పోలీస్ స్టేషన్ ఎదురుగా కూడా వీళ్ళందరూ కూడా బైఠాయించి ఆందోళన చేపడుతున్నారు. ఈ ఉదయం నుంచి కూడా వీళ్ళు ఇదే పరిస్థితి కొనసాగిస్తూ ఉన్నారు. ఈ ఆందోళన కొనసాగడంతో పెద్ద ఎత్తున రహదారిపై మొత్తం కూడా వెహికల్స్ అన్నీ కూడా క్యూ కట్టిన పరిస్థితి మనకి విజువల్స్లో కూడా కనిపిస్తూ ఉంది. అయితే ఎవరైతే ఈ హత్యకు ఈ మృతులకు కారణమయ్యారో ఆయన్ను తమకు అప్పగించాలని, లేకపోతే పోలీసులైనా కఠినంగా శిక్షించాలని కూడా వాళ్ళు కోరుతున్నారు. నిన్న ఈ ముగ్గురిని ఇక్కడ షాబాద్ ప్రాంతంలో చంపగా మరో ముగ్గురిని ఎవరైతే నిందితుడు రాజ్కుమార్ ఉంటాడో రాజ్కుమార్ భార్యతో పాటు 2 పిల్లలను కూడా ఇంట్లోనే స్వగ్రామంలోనే అత్యంత కిరాతకంగా చాకుతో గొంతు కోసి చంపిన పరిస్థితి ఉంది. అయితే కోసిన తర్వాత వెంటనే తల్లిదండ్రులకి ఆయన వివరాలు చెప్పారు. అయితే 2 పిల్లలతో పాటు ఏదైతే భార్య, అలాగే ఇటు బాధితురాలు ఆయనకి బాలిక, అలాగే బాలిక తల్లి, నానమ్మ హత్య కత్తితో దాడి చేసి కిరాతకం కూడా ఈయన చంపిన పరిస్థితి ఉంది. అయితే ఈ షాబాద్ మండల హెడ్ క్వార్టర్లో 2 చంపి ఎవరైతే నిందితురాలు అని ఉంటారో పోక్సో కింద కేసు నమోదు చేశారో ఆమెను కూడా ఆయన సొంత ఊరు దైవాలు కూడా ఇక్కడ నుంచి 2 కిలోమీటర్లు అక్కడ తీసుకెళ్ళి ఆ చెరువు దగ్గర చంపేసిన పరిస్థితి ఉంది. అయితే ఈయన అక్కడ చంపేసిన తర్వాత ఈయన సొంత ఇంటికి చేరుకుని ఇంటి దగ్గర ఆయన భార్యతో పాటు పిల్లలను కూడా చంపేశారు. ఇదే అంశంపై పోలీసులకు ఈ నిందితుడు రాజ్కుమార్కి సంబంధించి తల్లిదండ్రులే పోలీసులు సమాచారం ఇచ్చారని తెలుస్తుంది. అయితే ఈ 6గురిని చంపిన తర్వాత ఆయన కూడా చనిపోతారని మాకు చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడని పోలీసులకి వీళ్ళు వచ్చి సమాచారం అందించారు. ఈ నేపథ్యంలోనే మొత్తం కూడా
ఇక్కడ ఆందోళన జరుగుతున్నాయి. ఈ ఆందోళన నేపథ్యంలోనే మనం విజువల్స్లో చూసుకోవచ్చు. అన్న, ఏం జరిగింది, ఎందుకు ఆందోళన చేస్తున్నారన్న, మీ ప్రధాన డిమాండ్లు ఏంటన్నా? బాధితుల్ని ఎన్కౌంటర్ చేయాలనేదే మేము కోరుకుంటున్నాం సార్. ఎందుకనంటే ఈరోజు వీన్ని ఇడిచిపెట్టేస్తే రేపు ఇంకోటి కూడా ఇట్లే విచ్చలవిడితనంతో తయారైపోతారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు సార్, 6 మంది వాని సొంతం ఫ్యామిలీని చంపుకున్నాడు, పక్కకున్నటువంటి వాళ్ళని చంపుకున్నాడు అని అంటే సమాజంలో బతకాలంటే కూడా భయం అవుతుంది సార్ మాకు. ఇప్పుడు మీకు కూడా చెప్పండి, ఒక్కటేసారి 6 మందిని మన ఇంట్లో పెంచుకున్న కోళ్ళని కోసినట్లా కోసి పడేసిండు వాడు. పోయి చూస్తే చూడలేదు, ఆ వీడియోలో బయటకు వచ్చింది, మేమైతే చూడలేదు. కానీ సార్ చెప్పండి, మీ ప్రాంతంలో ఎప్పుడైనా ఇలాంటి ఘటన జరిగిందా? దీనిపైన మీరేమంటారండి? ఈరోజు చాలా దురదృష్టకరమైన రోజు. ఎందుకంటే మా బంధువులైన వారు ముగ్గురిని హఠాత్తుగా ఈ కారణానికి ముఖ్యంగా అతని మీద ఫోక్సో కేసు అయింది. ముఖ్యంగా పోలీసుల నిర్లక్ష్యం. సెకండ్ హాఫ్ వచ్చేసి డ్రగ్స్ యొక్క మయమ్మారి ఈ విధంగా చేస్తుందని దీని మీద పోలీసు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ పెద్ద చర్య తీసుకొని ఇలాంటి తెలంగాణలో ఇలాంటిది జరగలేదని నేను అనుకుంటున్నా. హఠాత్తుగా ఒకటే రాత్రి 6 మర్డర్లు జరగడం ఇది చాలా ఆలోచించాల్సిన విషయం. రాష్ట్ర ప్రభుత్వం కానీ లా అండ్ ఆర్డర్ కానీ దీని మీద చాలా కఠినంగా నిర్ణయాలు తీసుకొని భవిష్యత్తులో ఇలాంటి ప్రజలకు జరగకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని లా అండ్ ఆర్డర్ని కోరుతూ, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ, ఇదే విధంగా నిందితుని బహిరంగంగా ఎన్కౌంటర్ చేస్తేనే ఈ యొక్క అన్యాయానికి న్యాయం జరుగుతుందని నేను ఈ ప్రజల సమక్షంగా కోరుతున్నాను.